నమస్కారం. ఏటీవీ హెల్త్కి స్వాగతం. మనిషిని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ప్రధానమైనది. దీనినే డయాబెటిస్, షుగర్ వ్యాధి అని కూడా అంటారని మీ అందరికీ తెలిసిందే. డయాబెటిస్ బారిన పడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా వారి ఆహారపు అలవాట్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం బారిన పడిన వారు తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. వీళ్ళు రుచికరమైన ఆహారానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఉదాహరణకు వేడిగా, కారంగా, తియ్యగా ఉండే ఆహార పదార్థాలను తినే విషయంలో ఆసక్తిని కనబరుస్తారు. కానీ రుచికరమైన ఆహారానికి కాకుండా ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి. అయితే వానాకాలంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కూడా కొన్ని సమస్యలను తెచ్చిపెడతాయి. అందుకే వీళ్ళు ఆహారం తినే విషయంలో ఆచితూచి ఆలోచించాలి. సరైన ఆహారాన్నే ఆరగించాలి. డయాబెటిస్ బారిన పడిన వారికి వానాకాలం కొంచెం క్లిష్టమైనదనే చెప్పొచ్చు. కొన్ని ఆహారాలు, పానీయాలు తిన్న వెంటనే రక్తంలో చక్కెర శాతాన్ని అమాంతం పెంచుతాయి. కాబట్టి వానాకాలంలో మధుమేహంతో బాధపడేవారు కొన్ని రకాలైన ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డయాబెటిస్ బారిన పడిన వారు వర్షాకాలంలో డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను అవాయిడ్ చేస్తే మంచిది. వడలు, పకోడీలు, మిర్చి బజ్జీలు, ఫ్రైడ్ రైస్లు లాంటివి తింటే ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే వీటిలో అనారోగ్యానికి గురిచేసే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో వీటిని తిన్న వెంటనే బ్లడ్లో షుగర్ లెవెల్ స్పీడ్గా పెరుగుతాయి. వానాకాలంలో చలిగా ఉంటుంది కాబట్టి అందరిలాగే మధుమేహం బారిన పడిన వాళ్ళు కూడా వేడివేడిగా కాఫీ, టీలు తాగడానికి ఇష్టపడతారు. ఇందులో పంచదారను జోడించి మరీ సేవిస్తుంటారు. కొందరేమో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకొని తాగుతుంటారు. తద్వారా షుగర్ లెవెల్స్ పెరిగి ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతగా తాగాలనుకుంటే గ్రీన్ టీని తీసుకోవచ్చు. ఇక జిహ్వకు రుచిగా తినాలనిపించేలా ఉండేవి పచ్చళ్ళు, ఊరగాయలు. నలుగురితో పాటు డయాబెటిస్ బారిన పడిన వాళ్ళు కూడా ఈ పచ్చళ్లను అన్నంలో కలుపుకొని బాగా తింటారు. ఇది అసలే మాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. మసాలాలు, కారం అధికంగా ఉండే చట్నీలు, ఊరగాయలు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అంతగా తినాలనిపిస్తే చాలా మితంగా తీసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తినడం తగ్గించాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర శాతం పెంచే వాటికి దూరంగా ఉండడమే మంచిది. పరోటాలు, వైట్ బ్రెడ్, పూరీలు లాంటివి కూడా తినకూడదు. డయాబెటిస్ బారిన పడిన వారు వేడివేడిగా తినాలనిపించే ఫ్రైడ్ రైస్లకు, వేడివేడి పానీయాలు, స్పైసీ పచ్చళ్లకు దూరంగా ఉంటే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఆహారాలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చెయ్యండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.